దానియేలు దేవుని ప్రేమించువాడు. దానియేలు దేవుని ప్రేమించువాడు గనక దానియేలు తప్పించబడ్డాడు సింహాల గుహలో నుండి. ఆ యొక్క సింహముల నోట్ల నుంచి తప్పించబడ్డాడు. ఈరోజు చాలామంది సింహము లాంటి మనుషులు, మనల్ని పాడు చేయాలనుకున్న మనుషులు, మనల్ని నాశనం చేయాలనుకున్న మనుషులు, మనల్ని కృంగదీయాలనుకున్న మనుషులు, మన నాశనాన్ని కోరుకునే మనుషులు, మన పతనాన్ని కోరుకునే మనుషులు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. గర్జించు సింహం వలె మనం ఎప్పుడు దొరుకుతామని వారు ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి స్థితిగతుల నుంచి, అటువంటి పరిస్థితుల నుంచి మనము తప్పించబడాలంటే తప్పించగల యేసయ్యను మనం ప్రేమించినప్పుడు దేవునికి స్తోత్రం, ఆయన మనల్ని ఖచ్చితంగా అటువంటి పరిస్థితుల నుంచి విడిపిస్తాడు. ఎవరైతే ఆయన ప్రేమిస్తారో, ఆయన కోసం పరిగెడతారో, ఎవరైతే ఆయన కోసం జీవించగలుగుతారో, ఎవరైతే ఆయన కోసం పరిగెత్తగలుగుతారో వారందరినీ తప్పించువారు. షడ్రాక్, మేషక్, అబేద్నెగోలు దేవుని ప్రేమించువారు గనక అగ్నిగుండం ఉన్నప్పటికీ అగ్నిగుండంలోనికి కూడా వారు సంతోషంగా వెళ్ళారు. మేము దేవుని ప్రేమించువారం, ఆయన కోసము పరిగెత్తేవారం. ఒకవేళ మా ప్రాణం పోయినా పర్లేదు, మేము ఈ యొక్క అగ్నిగుండంలో బూడిదైపోయినా పర్లేదు, మేము మా ప్రభు కోసం ఉంటాం. బ్రతికినను చనిపోయిన ఆయన కోసమే మేము జీవిస్తాం, ఆయన కోసం మేము బ్రతుకుతాం. ఆయన రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షించకపోయినా అగ్నిలో కాలిపోతాము తప్ప మేము మాత్రం ఈ ప్రతిమకు మ్రొక్కాం. చూడండి వారు దేవుని ఎంతగా ప్రేమించారు అంటే ప్రాణము కంటే ఎక్కువగా యేసయ్యను ప్రేమించడం బట్టి, అక్కడ అగ్నిగుండంలో వేయబడిన షడ్రాక్, మేషక్, అబేద్నెగోలతో నాలుగో వ్యక్తిగా సర్వశక్తి గల దేవుడు అక్కడికి ఉన్నట్టుగా కనబడతాం. అంటే దేవుడి ప్రజలు ఎవరైతే ప్రభుని ప్రేమిస్తారో వారి కష్టాలలో దేవుడు విడిచిపెట్టడు, వారి శోధనలో దేవుడు విడిచిపెట్టడు, వారి ఇబ్బందుల్లో దేవుడు విడిచిపెట్టడు, వారి రోగంలో ప్రభు విడిచిపెట్టడు. ఎటువంటి పరిస్థితి ఉన్నా మనుషులు మనతో లేకపోయినా సర్వశక్తి గల దేవుడిని ఎత్తుకు వస్తాడు. దానియేలు సింహాల గుహలో ఉన్నప్పుడు సర్వశక్తి గల దేవుడు అక్కడికి వచ్చాడు. షడ్రాక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో పడవేయబడినప్పుడు వారిని రక్షించడానికి సర్వశక్తి గల దేవుడు అక్కడికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతను నన్ను ప్రేమించుచున్నాడు కనుక అతను తప్పిస్తానే దేవుడు వాక్యం సెలవిస్తుంది. బైబిల్ గ్రంథంలో యోసేపు ఉన్నాడు. యోసేపు దేవుని ప్రేమించువాడు. గమనిస్తే పాపము చేయమని చెప్పినప్పుడు అంటాడైనా, నేను దేవుని ప్రేమించువాడను, ఇటువంటి దుష్కార్యము చేసి దేవుడికి నేను పాపం ఎలా కట్టుకుంటాను? యేసయ్య ప్రేమ కోసం, ప్రభు ప్రేమ కోసం పరితపించిన యోసేపు అన్నలు బానిసగా అమ్మివేసిన, అన్నలు భయంకరంగా కొట్టేసిన, రక్తము కారే విధంగా కొట్టేసి ఈ చిత్రహింస చేసి బానిసగా అమ్మివేసిన దేవుని ప్రేమించేవాడు యోసేపు కనుక దేవుడు యోసేపును దీవించడం ప్రారంభించాడు. ఆ మరణకరమైన పరిస్థితుల నుంచి, ఆ గోతుల నుంచి తప్పించి యోసేపును ఘనంగా దీవించడం ప్రారంభించాడు. ఈరోజు దేవుని ప్రేమించేవారు కావాలి. అబ్రహాము దేవుని ప్రేమించేవాడు గనక